రీసెంట్ గా ఒక ఊర్లో ఒక అబ్బాయి బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి వాళ్ళ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళ గ్యాంగ్ బయటకు వచ్చారు. ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఏమేమి తీసుకుంటారు? కేక్ తీసుకుంటారు, ఇంకా కొన్ని సామాన్లు తీసుకుంటారు, అండ్ అలాగే డ్రింక్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వైన్ కూడా తీసుకుంటారు. అండ్ అలా తీసుకోవడానికి ఒక గ్యాంగ్ బయటకు వచ్చింది. అండ్ అదే ప్లేస్ కి ఇద్దరు స్టూడెంట్స్ వెళ్ళారు. వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవ జరిగింది. ఈ అన్నదమ్ములు ఇద్దరికి ఆ గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ కి గొడవ జరిగింది. అండ్ ఆ గ్యాంగ్ లో ఒక వ్యక్తి ఇలా ఇద్దరికి గొడవ జరుగుతుండగానే ఆ గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ ఏం చేశారంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా, అందులో ఒక అతను చంపేశారు. అలాగే చనిపోయిన స్టూడెంట్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను ఆర్మీలో వర్క్ చేస్తారు. అంటే ఏంటి, మన ఇండియన్ ఆర్మీలో డ్యూటీ చేస్తారు. అతను అక్కడ వర్క్ చేసేది దేనికి? మన ఇండియా ప్రశాంతంగా ఉండాలి, మన ఇండియన్స్ ప్రశాంతంగా ఉండాలనే కదా. అలాంటి జవాన్ కొడుకుని దారుణంగా ఎలా చంపేస్తారు? మన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి మన ఇండియన్ కాపాడుతున్న వ్యక్తి వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ ఫ్యామిలీని మీరు ఇండియన్స్ కాదని అంటే వాళ్ళు ఎంత బాధపడతారు? అసలు ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తారా? కనీసం ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉరిశిక్ష వేస్తే ఇలాంటి మళ్ళీ ఇంకొకసారి జరగవు. అండ్ ఇలాంటి ఇంకొకసారి ఎవరైనా చేయాలంటే వాళ్ళు భయపడాలి. అసలు ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? మన దేశం కోసం పనిచేస్తున్న ఒక జవాన్ కొడుకుని చంపడం ఏంటి? ఈ చంపబడిన స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ జవాన్ అనుకున్నాం కదా. అండ్ అలాగే అతను దీనిపైన ఎలా రియాక్ట్ అయ్యారు, అండ్ అక్కడ ఉన్న గవర్నమెంట్ దీనిపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ దారుణమైన ఇన్సిడెంట్ మొత్తం జరిగింది ఎక్కడంటే మన ఇండియాకి నార్త్ లో ఉన్న డెహ్రాడూన్ లో జరిగింది. ఈ బిఎస్ఎఫ్ జవాన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇద్దరు పిల్లలు అలాగే ఒక భార్య కూడా ఉన్నారు. మిలిటరీ అంటే డ్యూటీస్ ఎక్కడెక్కడ వేస్తుంటారు కదా. సో ఈ ఆర్మీ అతను ఎవరైతే ఉన్నారో అతను ఎక్కడ డ్యూటీస్ ఉంటే అక్కడికి వెళ్తుంటారు. కానీ ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ ఊర్లో ఉంటారు. ఎక్కడ? త్రిపురలో. అంటే ఇతను ఇండియాకి సర్వీస్ చేయడానికి డ్యూటీస్కి వెళ్ళిపోతుంటారు కదా. అండ్ అలాగే ఇతనికి ఇద్దరు పిల్లలు అనుకున్నాం కదా. ఇద్దరు పిల్లలు ఏంటంటే త్రిపుర నుంచి డెహ్రాడూన్ కి వచ్చి చదువుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ అన్ని ఆపర్చునిటీస్ ఉండవు, అంత ఫెసిలిటీస్ కూడా ఉండవు చదువుకోవడానికి. దానికి అలాగని చెప్పి ఆ ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెహ్రాడూన్ కి వచ్చారు. డెహ్రాడూన్ లో కాలేజ్ అవి చదువుకుంటున్నారు, ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. సో జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా అవన్నీ ఎక్కువ ఉంటాయని చెప్పి త్రిపుర నుంచి డెహ్రాడూన్ కి వచ్చేసారు. అండ్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం త్రిపురలో ఉంటున్నారు. వీళ్ళ ఫాదర్ ఏమో మన ఇండియాకి సర్వీస్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఒక హాస్టల్లోనో రూమ్ లో నుండి చదువుకుంటున్నారంటే వాళ్ళకి ఏమైనా నీడ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కావాల్సిన సామాన్లు అవి కొనుక్కోవడానికి బయటకు వస్తుంటారు కదా, అవి తినేవైనా వాడుకునే వస్తువులైనా కొనుక్కోవడానికి. అలాగని చెప్పి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఒక రోజు ఈవినింగ్ బయటకు వచ్చారు. అండ్ అలాగే అక్కడ వేరే గ్యాంగ్ కూడా ఉన్నారు. ఎవరంటే వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి బయటకు వచ్చారు. అండ్ ఈ సూపర్ మార్కెట్, వైన్ షాప్ రెండు కొంచెం డిస్టెన్స్ లోనే ఉంటాయి. వీళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి కేక్ అవి తీసుకున్నారు. అండ్ అలాగే వైన్ కొనుక్కోవడానికి వెళ్తున్నారు. అండ్ వీళ్ళు వెళ్ళే దారిలోనే వీళ్ళిద్దరిని కామెంట్ చేయడం మొదలు పెట్టారు. ఎవరు? ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ స్టూడెంట్స్ ఇద్దరిని కూడా కామెంట్ చేయడం మొదలు పెట్టారు. ఏమని? మీరు చైనీస్, మోమోస్, నేపాలీస్ అని చెప్పి ఇలా డిఫరెంట్ గా వాళ్ళని కామెంట్ చేస్తున్నారు. అలా కామెంట్ చేస్తుంటే ఈ ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము నేపాలీస్ కాదు, చైనీస్ కాదు, మేము ఇండియన్స్, మేము ఎలాంటి ప్రూఫ్ చూపిస్తే మీరు నమ్ముతారని చెప్పి వాళ్ళని అడుగుతున్నారు. మేము పుట్టింది ఇండియాలోనే, మీరు మమ్మల్ని ఎలాగ అంటారని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు ఇలా ఆర్గ్యుమెంట్ పెరిగి ఆ గ్యాంగ్ ఒక 6-7 మెంబర్స్ ఉంటారు. అందులో ఒక అతను ఒకడు ఏం చేస్తాడంటే దగ్గరలో షాప్స్ ఉన్నాయంటే అక్కడ ఏవో ఐటమ్స్ ఉంటాయి కదా, అలా ఒక కత్తి తీసుకొచ్చి ఈ బ్రదర్స్ లో ఒక అతనికి ఇక్కడ ఈ స్టూడెంట్ కి గొంతులో పొడిస్తాడు. ఇలా ఈ స్టూడెంట్ ని గొంతులో పొడిచిన తర్వాత గ్యాంగ్ అంతా కూడా పారిపోయారు. ఇలా పారిపోయిన తర్వాత వీళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, ఇతను అంబులెన్స్ కాల్ చేసి పోలీసులు కాల్ చేసి ఇతను హాస్పిటల్ తీసుకెళ్లారు. అండ్ తీసుకెళ్తే ఇలా 10-15 రోజులు హాస్పిటల్ బెడ్ మీద ప్రాణాలతో కొట్టుపిట్లాడి చనిపోయాడు. అసలు ఆ గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ వీళ్ళని చైనీస్, నేపాలీస్ అని కామెంట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనుషులకు ఎలా ఉంటుంది, ఇప్పుడు మనుషులు ఫేస్ కట్లు అవన్నీ కూడా వాళ్ళు పుట్టిన ప్లేసెస్ బట్టి, పుట్టిన ఏరియాస్ బట్టి వాళ్ళ స్కిన్ టోన్, హెయిర్ అండ్ ఫేస్ కట్లు కూడా డిపెండ్ అయి ఉంటాయి. చైనీస్ ఫేస్ కట్స్ ఎలా ఉంటాయి, చిన్న ఐస్ ఉండి రౌండ్ ఫేస్ ఉండి ఎలా ఉంటాయి. అండ్ కొరియన్ ఫేసెస్ కూడా అలాగే ఉంటాయి. అట్ ద సేమ్ టైం నేపాలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేస్ కట్స్ అండ్ పర్సనాలిటీస్ కూడా సిమిలర్ గానే ఉంటాయి. అలాగే ఈ నార్త్ ఈస్ట్ లో ఎవరైతే ఉన్నారో ఈ త్రిపుర అనే స్టేట్ లో వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ ఫేస్ కట్స్, బాడీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా కొంచెం సిమిలర్ గా వాళ్ళకిలాగా ఉంటాయి. ఇలా వాళ్ళ ఫేస్ కట్స్, పర్సనాలిటీస్ చైనీస్ వల్ల ఉన్నాయని చెప్పి ఇలా కామెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళని. కానీ వాళ్ళు ఏంటి, వాళ్ళు పుట్టింది పెరిగింది అన్ని కూడా ఇండియాలోనే. అండ్ అలాగే వాళ్ళ ఫాదర్ కూడా మన ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. కానీ గ్యాంగ్ ఏంటి, రోడ్ల మీద తిరిగే గ్యాంగ్ వాళ్ళని కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు చైనీసా, నేపాలీసా, ఇక్కడికి ఎందుకు, ఇక్కడ ఏం కొనుక్కోవడానికి వచ్చారు, మీరు బీఫ్ ఇలాంటివి కొనుక్కోవడానికి వచ్చారా అలాగని చెప్పి కామెంట్ చేయడం మొదలు పెట్టారు. అండ్ అలాగే ఇలా కామెంట్ చేస్తూనే మీరు ఇండియన్స్ కాదు కదా, మీకు మా ఇండియాలో పని ఏంటి, ఇలా చాలా మాటలు అన్నారు. వాళ్ళ సొంత ఫాదర్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తుంటే మీరు ఇండియన్స్ కాదు కదా, మీకు ఇండియాలో పని ఏంటంటే వాళ్ళు అంత ఫీల్ అవుతారు. అండ్ అలాగే వాళ్ళకి అంత కోపం వస్తుంది. వాళ్ళు అంత ఫీల్ అయ్యి వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎందుకు ఇలా కామెంట్ చేస్తున్నారు మమ్మల్ని, మేము ఇండియన్స్ అయినా సరే మమ్మల్ని ఎందుకు ఇలా కామెంట్ చేస్తున్నారు అని అడుగుతుంటే వీళ్ళు ఆపట్లేదు. మీరు ఇండియన్స్ కాదు, మీ ఫేస్ కట్స్, మీ స్ట్రక్చర్స్ చైనీస్, నేపాలీస్ లా ఉన్నాయి, ఆయన మీరు ఎక్కడి నుంచి వచ్చి మా ఇండియాలో ఉండడం ఏంటి, మా ఇండియాలో మీకు పని ఏంటని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అండ్ అలా అడుగుతుంటే ఈ స్టూడెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళకి చెప్తున్నారు, మీకు ఏ సర్టిఫికేట్ చూపిస్తే మీరు నమ్ముతారు మేము ఇండియన్స్ అని చెప్పి, మేము పక్క ఇండియన్స్, ఇండియాలో పుట్టాం, ఇండియాలో పెరిగాం, మా ఫాదర్ ఆర్మీలో వర్క్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఇలా చెప్తుండగానే అందులో ఒకడు వచ్చి గొంతులో పొడిచేశాడు. అండ్ అలా ఎవరైనా చేస్తారా? ఆయన ఇంకా సంవత్సరాలు మారుతున్నాయి కానీ ఇలాంటి మనుషులు మాత్రం మారట్లేదు. అంటే కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఒకళ్ళని బాధ పెట్టారంటే వాళ్ళు సంతోషపడతారు. అది కామెంట్ చేసైనా, టీజ్ చేసైనా, వాళ్ళని కొట్టైనా ఇలా లోపల హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు ఇలా పొడిచి పారిపోయిన తర్వాత వీళ్ళ ఫాదర్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా, ఇలా హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పి. అండ్ వీళ్ళ ఫాదర్ వెంటనే బార్డర్ లో ఉండగానే లీవ్ పెట్టుకుని వచ్చారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈ డెహ్రాడూన్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడారు. ఏం మాట్లాడారంటే నా సొంత కొడుకుని ఎవరైతే చంపారో వాళ్ళు బతకడానికి వీల్లేదు, వాళ్ళకి గట్టి శిక్ష పడాలి, వాళ్ళు బతకడానికి వీల్లేదని చెప్పి వాళ్ళ ఫాదర్ అంటున్నారు. లేదా నా కొడుకు బతికుంటే వాళ్ళు నేను వదిలేస్తాను, ఈ ఇన్సిడెంట్ లో చదువుకుంటున్న నా కొడుకు ప్రాణం పోయింది కాబట్టి వాళ్ళ ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు,
ఎందుకంటే ఇలా వేరే వాళ్ళకి జరగకూడదు, వేరే తల్లిదండ్రులు బాధపడకూడదు, ఇలా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్న స్టూడెంట్ ఎవరు కూడా బాధపడకూడదు. వాళ్ళని బతకనిచ్చారంటే ఇలాంటి ఇంకొకరి మీద చేస్తుంటారు, ఈ గ్యాంగ్ కాకపోతే ఇంకో గ్యాంగ్ అయినా ఇలాంటివి చేస్తుంటది, దానివల్ల ఎవరికొరికి ఎఫెక్ట్ అవుతుంది కదా, అలా అవడానికి వీలు లేదు. వాళ్ళు ఎవరైతే చంపారో నా కొడుకుని వాళ్ళు మీరు అరెస్ట్ చేయాలి, వాళ్ళకి గట్టి శిక్ష చేయాలని చెప్పి అతను గవర్నమెంట్కి చెప్తున్నారు. సో వాళ్ళకి మీరు ఖచ్చితంగా శిక్ష చేయాలని చెప్పి గవర్నమెంట్కి అడిగారు. అండ్ అలాగే అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష చేస్తామని చెప్తున్నారు. సో ఆ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేశారు, కానీ ఒకళ్ళు మిస్ అయ్యారు. ఒకళ్ళు ఎవరో కాదు, కత్తితో ఎవరైతే పొడిచాడో అతను మిస్ అయిపోయాడు, వాడిని కూడా త్వరలోనే పట్టుకుంటారు. అండ్ మిగతా గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ ని పట్టుకుని అరెస్ట్ చేశారు, కేసు కూడా ఫైల్ చేశారు. కానీ అందులో ఒక ఇద్దరు చిన్నపిల్లలు అవడం వల్ల వాళ్ళని కౌన్సిలింగ్ పంపించారు. కానీ చూద్దాం వాళ్ళకి ఉరి శిక్ష వేస్తారా లేదా కొన్ని రోజులు జైల్లో ఉంచి బెయిల్ వదిలేస్తారా, కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే మెయిన్ ఎవడైతే చంపడో అని ఇంకా పట్టుకోలేదు, అని పట్టుకున్న తర్వాత వీళ్ళందరికీ కూడా శిక్ష వేస్తారని చెప్తున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. అయినా ఇలాంటివి తగ్గాలంటే, ఇలాంటివి ఒకసారి జరిగినప్పుడే దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నారంటే ఇంకొకసారి ఇలాంటివి జరగవు. అండ్ అలాంటి వారిని చేయాలన్నా సరే ఆలోచిస్తారు. పాపం వాళ్ళ నాన్న మన ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తున్నారు, మన ఇండియానే కదా కాపాడుతున్నారు. అలాంటి వాళ్ళు అక్కడ అంత కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి ఈ గ్యాంగ్ లాంటి వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు కదా. వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ ఏడుస్తున్నారు పాపం. ఏమని, మేము ఇండియన్స్, చైనీస్ కాదు, నేపాలీస్ కాదు, మేము ఇండియన్స్, మాది ఇండియా, మమ్మల్ని ఇండియాలో ఉండనివ్వండి. అతను ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఈ గ్యాంగ్ ఏముంది, బేవర్స్ గా తిరుగుతారు బయట, ఇలాంటి గొడవలు అవి చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఒక మంచి వ్యక్తి చనిపోయాడు కదా, ఇప్పుడు ఆ బాధ ఎవరు తీరుస్తారు వాళ్ళకి? ఆయన ఇలాంటి వాళ్ళకి అలాంటి పనిష్మెంట్ ఇస్తే నెక్స్ట్ ఇంకొకరు ఇలాంటివి చేయాలంటే భయపడతారు. అండ్ అలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, కానీ ఇలాంటి వాళ్ళకి గట్టి శిక్ష పడాలని కోరుకుందాం. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ బాధ కూడా తగ్గాలని కోరుకుందాం. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.